హాయ్ అండి. నమస్తే. నేను పెద్దక్క. ఈరోజు హెల్తీ రెసిపీ తోటకూర వేపుడు చేసి చూపిస్తాను. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో 4, 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని, నువ్వుల నూనె అయితే బావుంటుందండి తోటకూరకి ఎప్పుడన్నా. అందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అలానే ఎండుమిర్చి కూడా వేశాను. అలానే వెల్లుల్లి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అది వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేగించిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని ఆనియన్ కొంచెం ఎక్కువ ఉంటే బావుంటాయండి. ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి దీనికి టేస్ట్‌కి తగినంత సాల్ట్ అలానే కొంచెం పసుపు కూడా వేసి మొత్తం ఇవన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు వేగించి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలండి. వేసిన తోటకూర అనేది సగానికి వచ్చేంత వరకు వేగిపోతుంది. ఇలా వేగిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి వాటర్ అనేది వేసుకోవద్దండి. అదే వాటర్ మూత పెడతాం కదా! ఆ ఆవిరి సరిపోతుంది. నెక్స్ట్ మీ టేస్ట్‌కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. మీకు కారం ఇష్టం లేకపోతే ఎండుమిర్చిని ఇంకో 2 ఎక్స్‌ట్రా వేసుకుంటే బావుంటుంది. కారం వేస్తే టేస్ట్ బావుంటదండి. ఇలా వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు వేగించుకుంటే మన తోటకూర వేపుడు అనేది రెడీ అయిపోతుంది. అంత సింపుల్‌గా తోటకూర వేపుడు తయారు చేసుకోవచ్చు.